తెలుగు వ్యాపారవేత్తలు ప్రపంచంలో ఏ మూలన ఉన్నా పెట్టుబడులతో హైదరాబాద్ రావాలని రెడ్ కార్పెట్ వేసి మహానగరం స్వాగతిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. జాతీయ రాజకీయాల్లో తెలుగు వాళ్ళు రాణించలేకపోవడం బాధాకరమన్నారు. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ లేదని ప్రపంచంతోనే తమ పోటీ అన్నారు రేవంత్. ప్రపంచం తెలుగు మహాసభలో హెచ్ఐసిసిలు ముగిశాయి. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు వక్తలు. మాతృభాషలో మాట్లాడటం అలవాటు చేసుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. హైదరాబాద్ లో హెచ్ఐసిసి నోవాటెల్లో జరిగిన ప్రపంచ తెలుగు సమైక్య 12వ ద్వైవార్షిక ముగింపు మహాసభలో వెంకయ్య పాల్గొన్నారు. మాతృభాషపై అందరూ మమకారం పెంచుకోవాలన్నారు. ప్రతి భాషకు ఒక ప్రత్యేకత ఉంటే తెలుగు భాష మాత్రం విలక్షణమైందన్నారు. సందర్భానుసారంగా దిశానిర్దేశంగా ఎన్నో సామెతలు తెలుగు భాషలో ఉన్నాయన్నారు వెంకయ్య నాయుడు. తెలుగునాట ప్రతి కళారూపానికి ఒక ప్రత్యేకత ఉంది, దానికి ఒక చరిత్ర ఉంది. నాటి నుంచి నేటి వరకు, రాజుల కాలంలో యుద్ధ సమయంలో స్ఫూర్తిని నింపడం వరకు, ఉత్సాహాన్ని ఉరకరేయించడం కోసం, అలాగే స్వరాజ్య ఉద్యమంలో ప్రజలందరినీ స్వాతంత్రోన్ముఖులు చేయడం కోసం ఈ కళారూపాలు, కళాకారులు పోషించిన పాత్ర నిరుపమానమైనది. జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర సన్నగిల్లుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు హాజరయ్యారు రేవంత్ రెడ్డి. ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగు అన్నారు. కోవిడ్ టైంలో మన సత్తా ఏమిటో ప్రపంచానికి చూపామన్నారు. సినిమా రంగంలో తప్ప ఏ రంగంలోనూ తెలుగు వాళ్ళు రాణించలేకపోతున్నారన్నారు రేవంత్. మన యొక్క ఉనికిని, మనగడను, మన భాషను, మన సాంప్రదాయాలను మనం కోల్పోతున్నామేమో అనే అనుమానం కలిగించే పరిస్థితులు ఈరోజు మనం చూస్తున్నాం. అందుకే ఇలాంటి సభలు, సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా మన యొక్క బాధ్యతను గుర్తు చేసుకునే విధంగా, బాధ్యత కలిగిన వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించే విధంగా మనం విధి విధానాలను ఖరారు చేసుకోవాలి. అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాల మధ్య పోటీ కాదని ప్రపంచంతో రెండు రాష్ట్రాలు పోటీ పడే సత్తా ఉన్నాయన్నారు రేవంత్ రెడ్డి. సమస్యలు ఉంటే కూర్చొని పరిష్కరించుకుందామన్నారు. పెద్ద పెద్ద యుద్ధాలే చర్చల ద్వారా ఆగిపోతే తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం కావా అని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న తెలుగు వ్యాపారవేత్తలు పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలని పిలుపునిచ్చారు రేవంత్. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఒక న్యూయార్కో, టోక్యోనో, ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచిస్తున్నాం. చాలామంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. తెలుగు ప్రోత్సాహకానికి ఇందిరా దత్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. చదువుకునే రోజుల్లో తెలుగుపై పెద్ద ఆసక్తి చూపలేదని, రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు ప్రాధాన్యత తెలిసిందన్నారు. అప్పుడే తెలుగు మాట్లాడడం నేర్చుకున్నానన్నారు వివేక్. ఇంట్లో తెలుగులో ఖచ్చితంగా మాట్లాడాలని చెప్తున్నానన్నారు వివేక్. తెలుగు నాకు అవసరం లేదని అనుకునేవాడిని, కానీ సడన్లీ పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు స్పీక్ తెలుగు. సో అప్పుడే తెలుగు నేర్చుకోవడం జరిగింది. తర్వాత హరీష్ చెప్పినట్టు తెలంగాణలో ఒక మీడియా హౌస్ పెట్టాలని అప్పుడు V6 న్యూస్ ఛానల్ ప్రారంభించిన తర్వాత వెలుగు న్యూస్ పేపర్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో ఐ వాజ్ ఫోర్స్ టు లెర్న్ మోర్ తెలుగు. సో అప్పుడే తెలుగు ఇంపార్టెన్స్ ఏముందో అప్పుడు అర్థమైంది. ఇలాంటి సభలో తెలుగు జాతి అభ్యున్నతికి సాయపడాలన్నారు తెలుగు సమాఖ్య ప్రెసిడెంట్ ఇందిరా దత్. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇతర దేశాల నుండి కూడా తెలుగువారు మన భాష మీద, మన సంస్కృతి మీద, మన ప్రేమానురాగాలతో ప్రతినిధులుగా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మలేషియా నుండి సింగపూరు, తానా, ఆటా, నాట, మనబడి, సిలికాంధ్ర, మొరీషియస్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్, ఖతార్, హాంకాంగ్ దేశాల నుండి తెలుగువారు రావడం తెలుగు జాతి సమైక్యతాభావం పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుంది. 3 రోజుల పాటు కొనసాగిన ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతంగా ముగిశాయి. తెలుగుదనం, తెలుగుతనం పుస్తకాన్ని రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. అంతకుముందు చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.